ఇక నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఓ నిండు ప్రాణం బలైంది. కోటగిరి మండలం సుద్దాలం తండాలో జరిగిన ఓ శుభకార్యానికి బొప్పాస్పల్లి గ్రామానికి చెందిన రుత్వాన్ తారాసింగ్ హాజరయ్యారు. అయితే ఆయన భోజనం చేస్తుండగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో వాంతులు కాగా స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తారాసింగ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నయ్య కొడుకు తారాసింగ్ సుద్లం వెళ్ళడం జరిగింది. అక్కడ సుద్లం తండాలో ఫకీరా వాళ్ళ ఇంటికి దావత్ ఉంటే అక్కడ వెళ్ళినాక అది ఏం తిన్నారో ఏం చేసిరో వాళ్ళ మేకలు కోసిరట. 6 గంటలకు ఆ దావత్లోనే చనిపోవడం జరిగింది. మాకు 6:30 7 గంటలకు తెలిస్తే మేము అందరం వెళ్ళినాం చూస్తే ఆడ ఏం లేదు. అక్కడి నుంచి కోటగిరి మండలంలో పిఎస్కు ఫోన్ చేసి వాళ్ళకి పిలిచి అక్కడి నుంచి బోధన తీసుకెళ్ళి పోస్ట్మార్టం జరిపిస్తే దాంట్లో గొంతులో మటన్ ముక్కలు వెళ్ళినాయి సార్. అందువల్లనే పోయిందని డాక్టర్లు చెప్పారు. ఆయనకు ఒక కొడుకు